మీకు అంటే బాగా నచ్చిన నటుడు అంటే ఆల్మోస్ట్ లైక్ అందరు నటులు నాకు మీతో నటించిన అందరు నటులు నాకు ఇష్టమైన చెప్పారు. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ ఫన్నీ స్టోరీ ఒక నటుడితో మీకు ఎప్పుడు గుర్తుండిపోయాయి? ఒక ఫన్నీ స్టోరీ మీకు బాగా గుర్తుండిపోయేది మీరు నటించిన తోటి నటులతో. ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ ఇన్సిడెంట్. ఫన్నీ ఇన్సిడెంట్ అంటే 50 years కంప్లీట్ అయిపోయింది ఇండస్ట్రీలో, అదే పెద్ద ఫన్నీ ఇన్సిడెంట్. సో ఫన్నీ ఇన్సిడెంట్ అంటే ఏం చెప్పగలను, 300 సినిమాలు. ఒక చంద్రమోహన్ గారి గురించి చెప్తాను నేను. చంద్రమోహన్ గారు ఈ పాస్ట్ అవే అండ్ మై కోస్టార్. మేము ఎన్నో సినిమాలు యాక్ట్ చేస్తాం, ఎన్నో ఫన్నీ పిక్చర్స్లో యాక్ట్ చేస్తాం, ఫన్నీ సీన్స్లో యాక్ట్ చేసాం. ఆయన చంద్రమోహన్ గారికి ఒక అలవాటు ఉంది. ఎవరన్నా పిల్లలు కానీ ఎవరన్నా పక్కన కూర్చుంటే చెవుల మీద ఇలా అలా కొడతారు ఇలా. సరే ఒక్కసారి మేము ఇద్దరం చెన్నైలో షూటింగ్ చేసుకోము, ఎక్కడ అవుట్స్కర్ట్స్లో షూట్ చేస్తున్నప్పుడు ఆ షూటింగ్ చూడడానికి ఒక కుర్రాడు వచ్చారు. తమిళ్ చెన్నై అంటే తమిళే కాబట్టి ఆ అబ్బాయి వచ్చి పక్కన ఒక 4-5 ఆయన ఎలా చూస్తూ ఊరుకోకుండా ఆ అబ్బాయి చెవు మీద అలా వేశారు. కానీ సరదాగా ఆట అది చిన్న అది అలా అనగానే ఆ అబ్బాయి చెవు ఇంత పెద్దది వాసిపోయిన తర్వాత మాకు తెలియదు, ఎందుకంటే ఆయన అందరూ చెవులు మేము ఆయన చూస్తే చంద్రబాబు గారు వస్తున్నారంటే చెవులు ఇలా 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 కవర్ చేసుకుంటాం అన్నమాట. సో అట్లా ఆ అబ్బాయి వాడు ఏడుస్తూ వాళ్ళ పేరెంట్స్ చెప్పేసరికి మేము ఏదో సీన్ చేస్తున్నాం. కొంతసేపటికి ఒక 20-30 మంది జనం వస్తారు చంద్రమోహన్ గారిని కొట్టడానికి. అది ముందు చెప్పారు అక్కడ, అయ్యో వాళ్ళు వస్తున్నారండి, మేము పెద్ద గొడవ పోతుంది అనగానే ఇద్దరు, నేను చంద్రమోహన్ గారు అక్కడి నుంచి ఒకటే పరుగు చూస్తే కార్స్ లేవు, కార్ ఎక్కడ పార్క్ చేస్తారు. ఒక జీప్ ఏదో ఒక ఎవరు పోతున్న జీప్ను ఆపి బాబు మమ్మల్ని తీసుకెళ్ళి అని చెప్పి ఆ జీప్లో ఎక్కి మేము అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అది ఒక చాలా చాలా మంచి ఈవెంట్ షేర్ చేస్తున్నారు జయసుధ గారు. సో మీరు చంద్రమోహన్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి, సుజాత ఐ లవ్ యూ సుజాత, సుజాత ఐ లైక్ యూ సుజాత, ఆ పాటలో అన్నట్టుగా మంచి పాట. సో మీకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ అన్నిట్లో కూడా. సో మీకు ఎవరైనా క్రేజీ షో స్టాపర్ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు ఆ పాటలో ఉన్నట్టుగా? ఫ్యాన్స్ క్రేజీ ఫ్యాన్స్ అంటే మీరు మాట్లాడేది నాకు వినపడలేదు, అంటే క్రేజీగా అనిపించిన ఫ్యాన్స్ ఎవరైనా మీకు గుర్తుండిపోయేటట్టుగా ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారా? అంటే క్రేజీగా బిహేవ్ చేసే ఫ్యాన్స్ మా రోజుల్లో లేరు. 80s చాలా డిసిప్లిన్ అండ్ చాలా ఇదిగా ఉండేవారు, లెటర్స్ రాసేవారు. అదంటే క్రేజీ ఫ్యాన్స్ అంటే ఏముంది, బ్లడ్లో మీకు మా బ్లడ్తో లెటర్ రాసేవండి అని అంటారు. అది వారి బ్లడ్, నిజమైన బ్లడ్, ఏ బ్లడ్ మాకు తెలియదు, కానీ ఏదో ఒకటి అలా అనేసరికి అలాంటి వాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో కూడా. నాకు ఫ్యాన్స్ ఇంకా నాతో పాటు నా జర్నీ, నాతో పాటు ఉన్న ఫ్యాన్స్ ఆల్మోస్ట్ 40 years 50 yearsగా నాకు ఫ్యాన్స్ 2-3 నాకు ఇంకా ఫోన్ చేస్తూ నాతో మాట్లాడడం, నన్ను కలవడం ఉన్నారు. ఈ మధ్య ఒక ఫ్యాన్ 40 years తర్వాత నిన్న కలిశాను యుఎస్లో. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. ఆయన మేఘ సందేశం అనే షూటింగ్ అప్పుడు మేము తుంగభద్ర డ్యామ్లో షూట్ చేస్తున్నప్పుడు చాలామంది అక్కడ చదువుకునేవారు. అక్కడ అంటే టీనేజర్ లేకపోతే కొంచెం కాలేజ్ చదువుకునే అబ్బాయి అనుకుంటాను. మమ్మల్ని చూడాలి అని చెప్పి ఆటోగ్రాఫ్ అడిగితే చాలామంది జనం ఉన్నారు. అప్పుడు మేము కలవలేము అని చెప్పి నేను ఎందుకో అక్కడ ఉన్న స్టూడెంట్స్లో ఒక అబ్బాయిని మాత్రం మీరు అన్ని ఆటోగ్రాఫ్ పుస్తకాలు పైకి తీసుకురండి, నేను సంతకం పెడతానని చెప్పానంట. చెప్పి ఆ అబ్బాయి పైకి వచ్చిన తర్వాత నేను సంతకం పెట్టాను. మళ్ళీ ఎవరి ద్వారానో ఎలాగో మొన్న కలిసి
yesterday I spent time with their family అనమాట. సో ఆఫ్టర్ 40 years అంటే ఒక్కొక్కప్పుడు దేవుడు యూనో కొన్ని మనం చెప్పలేము ఎవరిని ఎప్పుడు కలుస్తాము అని. ఇట్స్ అ గ్రేట్ ఫ్యాన్ మూమెంట్. ఓకే, ఇక్కడ ఒక క్రేజీ ఫ్యాన్ ఉన్నాడండి. 40 years నుంచి మీ అభిమాని ఇక్కడ ఎక్కడి నుంచి ఆడియన్స్ లో నుంచి ఒకసారి లేవండి. మీ క్రేజీ ఫ్యాన్ ఫ్రమ్ విజయవాడ అండి. తనతో ఒక ప్రశ్న. నమస్కారం జయసూర్య గారు. ఫస్ట్ మేము ప్రేమలకి సినిమాలో ఎలా చూసామో స్టిల్ యు ఆర్ లైక్ దట్ ఓన్లీ, నో చేంజ్. Thank you. My question to you is still which movie you like it, like Premalaki Lankondi, Meg Sandesham, Premabhishekam. Yeah. Which movie you like more, like still? అంటే ఐ థింక్ నా చిన్న వయసులో ఆ ఏజ్లో చాలా టఫ్ రోల్ అది చేయడం అన్నది, ఎన్నో క్యారెక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను అనుకోండి, దానికంటే పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేసి ఉండొచ్చేమో, కానీ ఐ థింక్ జ్యోతి అండి, బికాజ్ ఐ వాజ్ ఓన్లీ 16 years old. ఇట్స్ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే. ఆ ఏజ్లో నాకు చిన్న పాప పిల్లలకి చెప్పించేటట్టు చెప్పించి నాతో యాక్ట్ చేయించారు కె రాఘవేంద్ర గారు. సో క్రెడిట్ అంతా ఆయనకే పోతుంది. అండ్ ఐ వన్ మై ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్, బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ దట్. సో మీరు ఇంకొక ఆడియన్స్ నుంచి ఇక్కడ విలాస్ గారు తన క్వశ్చన్. నమస్తే జయసూర్య గారు. మీ మూవీస్ చూసుకుంటూ పెరిగాం ఇక్కడ అమెరికాలో ఉన్న వాళ్ళకి యాక్టింగ్ మీద చాలా పిల్లలకి ఇంట్రెస్ట్ ఉందండి. వారికి ఇచ్చే మీ అడ్వైస్. థ్యాంక్ యూ. అమెరికా అడ్వైస్ అంటే మూవీస్ చేయాలని. అవునండి. యాక్చువల్గా ఈ మధ్య ఒక 2-3 పిక్చర్స్ అంటే ఇక్కడ మా వాళ్ళే తెలుగు సినిమాలు అంటే ఇంగ్లీష్లో తీయాలని కొంతమంది స్క్రీన్ ప్లే రైటర్స్ వాళ్ళని కలవడం, అమెరికాలో ఎంత టాలెంట్ ఉంది మన ఇండియన్స్లో అని నేను ఈ మధ్య కూడా ఇండియా వెళ్ళినప్పుడు హైదరాబాద్లో చాలామందికి చెప్పాను. నాట్ ఓన్లీ యాజ్ యాక్టర్స్, ఈవెన్ యాజ్ రైటర్స్, డైరెక్టర్స్, మన తెలుగు అమెరికన్ తెలుగు ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీ అని మన అమెరికాలో స్టార్ట్ చేయొచ్చు. అంత టాలెంట్ అమెరికాలో మన తెలుగు వాళ్ళ మధ్య మన ఇండియన్స్లో ఉంది. ఐ థింక్ రీసెంట్లీ ఆల్సో మన గో ఈజ్ నాట్ అ తెలుగు అబ్బాయి కాదు, బట్ చోజన్ అని ఒక సిరీస్ వస్తున్నారు, చూసి ఉండొచ్చేమో మీరు. దాంట్లో మన ఇండియన్స్ 2-3 యాక్ట్ చేశారు. బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. సో వీ హ్యావ్ గ్రేట్ యాక్టర్స్, వండర్ఫుల్ యాక్టర్స్ ఇన్ ఇండియా, ఇన్ యుఎస్ఏ అండి. సో త్వరలోనే మీరే ప్రొడ్యూసర్స్ అయ్యి మీరే డైరెక్టర్స్ అవ్వచ్చు, మీరే యాక్టర్స్ కూడా అవ్వచ్చు. సో లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. ఒకటే సావిత్రి గారు, మీ దగ్గర నుంచి ఒక పాట కానీ ఒక మంచి డైలాగ్ కానీ కావాలి. ఐఎమ్ నాట్ వెరీ గుడ్ అండ్ డైలాగ్ చెప్పడం అంత, ఏదో సినిమాలో చెప్తాను కానీ స్టేజ్లో డైలాగ్ చెప్పే అంత ఆర్టిస్ట్ కాదు. సో యాక్టింగే కాదు, మీరు డైరెక్షన్ కూడా చాలా చేశారు చిత్రాల్లో. మరి పాట అయితే సడన్గా ఏ పాట అని గుర్తురాట్లేదు. ఆకులో ఆకునై ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై మునులే తరుమనై ఈ అడవి దాటిపోనా ఎటులైనా చెదలి ఆగిపోనా. లాస్ట్ క్వశ్చన్ అండి. మీరు ఎన్నో పాత్రలు చేశారు. అరే ఇంకొక ఇలాంటి పాత్ర ఒకటి మిస్ అయ్యాను నేను, ఆ పాత్ర నేను చేయాలి అనుకున్నాను కనుక నాకు కుదరలేదు అనే పాత్ర ఏమన్నా ఉందా, మిగిలిపోయి ఉందా? ఆర్టిస్ట్కి చాలా ఉంటాయి. మనకి వచ్చిన అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ పిక్చర్స్లో కొంచెం మంచి ఫిల్మ్స్ సబ్జెక్ట్స్ వస్తాయి. మనకేంటంటే మన ఇండియాలో పెళ్ళి అవ్వగానే ఇంకా వాళ్ళు అయిపోయారు, ఇంకా వాళ్ళు హీరోయిన్గా పనికిరాదు అని అనుకుంటారు. కానీ అదే హాలీవుడ్లో డ్రైవింగ్ మిస్ డేసీ అని ఒక పిక్చర్ వచ్చింది. ఆమెకి 80 years, ఐమ్ టాకింగ్ అబౌట్ మేబీ 20 years బ్యాక్ జరిగింది డ్రైవింగ్ మిస్ డేసీ అని. ఆమె 80 years దాంట్లో యాక్ట్ చేసిన ఆమెకి ఆస్కర్స్ వచ్చింది, ఆస్కర్ అవార్డు.
సో మన వాళ్ళు 8 ఇయర్స్ ఆమెకి ఎందుకులేండి ప్రోగ్రామ్ పిలిస్తే గ్లామర్ ఉండదు, ఏం స్టేజ్ మీద వస్తే ఏముంటుంది ఆడియన్స్కి, అయ్యో ఒక యంగ్ హీరోయిన్ పిలిస్తే బాగుంటుంది అని మన ఇండియాలో అనుకుంటారు. బట్ ఇక్కడ అనుకోరు అది. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళు 8 ఇయర్స్ అన్నా 80 ఇయర్స్ అన్నా వాళ్ళకే అవార్డు వెళ్తుంది. అది గొప్పదనం. అలాంటి క్యారెక్టర్స్, అలాంటి సినిమాలు, అలాంటి గుర్తింపు మనకెందుకు రాదు అని చాలాసార్లు నేను బాధపడింది. చాలా చక్కగా ఉంది జయసుధ గారు, మీకు చెప్తుంటే అలా వింటూ ఉండాలనిపిస్తుంది, ఎన్నెన్నో అచ్చట్లు ముచ్చట్లు జరపాలనిపిస్తుంది. అండ్ జనరల్ యా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక వంశీ చాలు, వంశీ ఇంకా చాలు అని చెప్పేసి జయసుధ గారు. కాదు, ఇంకా అడగాలని నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు 50 ఇయర్స్ కెరియర్ ఉంది. మీరు అడుగుతూ ఉంటే నేను ఎంతైనా చెప్పొచ్చు, బట్ అందరు ఇంటికి వెళ్ళాలి కదా, టైం ఉంటుంది. Once again, thank you so much for coming here, Andy. We are so happy to have you here and a small bouquet from us.